శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం శ్రీ గురుభ్యో నమ గణాధిపతి నమ. ఈరోజు అంటే నిన్ననే అంటే ఈరోజు ఆదివారం, నిన్న శనివారం. నిన్న ఆ పాట మా ఫ్రెండ్, మేము అందరూ సంగీతం ఫ్యామిలీ, నాకు సోదరి ఆవిడ గిరిజ గారు ఒక చక్కటి పాట పెట్టారు. ఆవిడ శ్రేయా గోయల్ ఎవరు ఆవిడ పాడింది ఏంటంటే, అది ఆప్కి కసం సినిమాలోంచి అదేంటంటే జిందగీ కే సఫర్ ఆ పాట పుట్టిందనమాట. అది పెడితే నాకు ఎప్పుడో విన్నాను. అది చాలా బాగుంటుంది. ఆవిడ నాకు చాలా ఇష్టం ఆ పాట. వెంకటేశ్వర గారు అని చెప్పంటే సరేనని చెప్పి అనుకుని ట్రై చేద్దాం అని చెప్పాను. నేను అనుకున్నా ఇవాళ అంతే ప్రాక్టీస్ ఏమిటి ఏం లేదు, ఎలా వస్తే కొంచెం అలా వాయిస్తాను, అది కొంచెం దీంట్లో తను చెప్పి తర్వాత కొంచెం వార్తను కొద్దిగా తర్వాత చూస్తాను. అది ఏంటంటే ఆప్కి కసం ఈజ్ ఏ 1974 హిందీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ డైరెక్టెడ్ బై J. Om Prakash, starring Rajesh Khanna, Mumtaz and Sanjeev Kumar. The film tells the story of a married couple's relationship crumbling due to misunderstandings and suspicion. The film is known for its super hit music, particularly the songs by Kishore Kumar. కీ డీటెయిల్స్ మూవీ అంటే ఆప్కి కసం 1974లో డైరెక్టర్ J. Om Prakash గారు, మెయిన్ క్యాస్ట్ రాజేష్ ఖన్నా, ముంతాజ్, సంజీవ్ కుమార్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమో R.D. బర్మన్ గారు, లిరిసిస్ట్ ఏమో ఆనంద బక్షి, స్టోరీ కమల్. తర్వాత పాపులర్ సాంగ్స్ జిందగీ కే సఫర్ మే గుజర్ జాతీ హై జో మఖామ్, అది పాట. ఇప్పుడు ఆ పాటే వాయిద్దాం అనుకుంటున్నాను అనమాట. అది ఇట్ వాజ్ ఏ రీమేక్ ఆఫ్ ది మలయాళం ఫిల్మ్ వాజ్వే మాయాం 1970లో. ఫిల్మ్ వాజ్ ఏ సూపర్ హిట్ అట్ ది బాక్స్ ఆఫీస్ డ్యూ టు ఇట్స్ ఎమోషనల్ స్టోరీ అండ్ ఎక్సలెంట్ యాక్టింగ్. అదనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జిందగీ కే సఫర్ గుజర్ జాతీ హై జో మకాన్ वो फिर नहीं आती, वो फिर नहीं आती है అది అలా ఓ ఫిర్ నహీ ఆతీ, ఓ ఫిర్ నహీ ఆతీ అది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం చరణాలు కూడా ఉన్నాయి. పూలు పిల్లితే లోగు మిల్లితే, ఇలా విధంగా చక్కగా పాట వస్తుంది. నాకు పూర్తిగా రాదు, కానీ ఇంత ట్రై చేశాను. అది మీరు వినచ్చు చక్కగా, కానీ చాలా మంచి పాట. అది నాకు వచ్చినంతవరకు నేను ప్రయత్నం చేశాను. అలాగా విని ఆనందించండి. దీన్ని నా ఉపాధ్యాయ సత్సంగ ఛానల్, దీన్ని ఎంకరేజ్ చేయండి. అంటే నాకేం కమర్షియల్ మోటో లేదు దీనికి. ఎంతమంది వింటే అంత. ఇదేంటంటే మ్యూజిక్ ఈజ్ డివైన్ అండ్ మ్యూజిక్ ఈజ్ అంటే ఇట్స్ ఇన్ ది నేచర్. దాన్ని ఏమంటారంటే శిశుర్వేత్ పశుర్వేత్ వేత్ పాని గానరసం అని చెప్పేసి, గానరసం పని అంటే అన్ని వాటి పశుపక్షాలన్నీ కూడా గానం అంటే చాలా లైక్ చేస్తుంది అనమాట. అంటే దానికి ఎక్కడ లేని ఇది వస్తుంది, ప్రకృతిలోనే ఉంది. ఎవరు ఏ పాట వాయించినా క్లాసికల్, లైట్ క్లాసికల్, సెమీ క్లాసికల్, సినిమా సంగీతం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది దట్ షుడ్ గివ్ సమ్ వాట్ యు కాల్ ఏ ప్లెజర్ టు ది లిజనర్. అలా ఉండాలి నా ఉద్దేశం. నేను అందుకోసమే ఏదో వచ్చినా కానీ కొన్ని మాట వింటే వాళ్ళు చాలా బాగా ఉందండి అంటారు. అలాగే నాకు వచ్చినంత నేను ట్రై చేస్తున్నాను. అది తప్పులుంటే మన్నించండి, క్షమించండి. అంతకుమించి ఇంకేం చెప్పలేను. వద్దంటారు మా ఫ్రెండ్స్, కానీ అయినా కానీ ఏమో చెప్పలేను. అంతలా అలా చేస్తుంది. ఇక్కడితో నా విరామ్ చేసి వైరల్ విందే కానీ స్వస్తి.